విజయ లక్ష్యంపై గురి చూస్తున్నారా? విలువిద్య కథ పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. బుడమేరు వరద కారణంగా విజయవాడలో పారిశ్రామిక ప్రాంతాలు జల దిగ్బంధంలో కూరుకుపోయాయి. కబేలా రోడ్లో అనేక పరిశ్రమలు నీట మునిగిపోయాయి. కంపెనీల్లోకి భారీగా వరద నీరు చేరి మిషన్లు పాడైపోయాయి. ముడి సరుకు పూర్తిగా ధ్వంసమైంది. వరదల కారణంగా లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని కంపెనీల యజమానులు అంటున్నారు. పారిశ్రామిక వాడలో నెలకొన్న తాజా పరిస్థితులపై మా కరెస్పాండెంట్ రవీందర్ మరిన్ని వివరాలు అందిస్తారు. భారీ వరదలు విజయవాడ నగరాన్ని ముంచెత్తాయి. ముఖ్యంగా పరిశ్రమలకు సంబంధించి కూడా భారీగా ఈసారి వరదలో ముంపునకు గురైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం విజయవాడ కబేలా నగర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ పార్క్లో ఉన్నాం. మనం ఇక్కడ చూస్తే కనుక పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు సైతం పూర్తిగా నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి. గడిచిన వారం రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి అనేక పరిశ్రమలు, ఒక కాగితపు పరిశ్రమ సముచ్చే కాదు, ఇక్కడ చూస్తున్నాం మనం సంచుల తయారీ తాలూకు పరిశ్రమలో ఉన్నాయి. ఇక్కడ కూడా ఇవన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి. ఒకవైపు ముడి సరుకు నీటిలో మునిగిపోయి పాడయ్యే పరిస్థితి ఉంటే, మరోవైపు ముఖ్యంగా ఆధారుగా మిగిలినటువంటి మెషినరీ కూడా పెద్ద సమస్యగా ఎదుర్కొంటుంది. ఇక్కడ మొత్తం అంతా నీళ్ళలో మునిగిపోయిన పరిస్థితి. దాదాపు 5 అడుగుల పైన నీళ్లు నిలబడటం, గడిచిన 5-6 రోజుల పైగా నీళ్ళలో నానిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ పరిశ్రమలో పనిచేసేటువంటి సిబ్బందితో పాటు నిర్వాహకులు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఒకసారి ఇక్కడ యజమానులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వరూప్ గారు, ఏంటి పరిస్థితి? మీ మెషినరీ పూర్తిగా నీళ్ళలో మునిగిపోయిన పరిస్థితి కదా, ఎన్ని రోజులు నీళ్ళలో ఉంది? ఏ విధమైన సమస్య ఎదుర్కొన్నారు మీరు? యాక్చువల్లీ శనివారం స్టార్ట్ అయిందండి వర్షాలు. అప్పుడు కొంచెం వాటర్ వచ్చింది. ఉన్న వాటర్ డీవాటరింగ్ చేసిన తర్వాత ఆదివారం నుంచి వరద స్టార్ట్ అయిందండి. వరద ఎంత ట్రై చేసి అంత ఆపుదాం, ఇసుక బస్తాలు ఆడదాం అన్న ఆగలేదు. ఇంకా క్లోజ్ చేసి వెళ్ళిపోయాం. వాటర్ అయితే ఆదివారం మధ్యాహ్నం దాకా 3 feet పైనే వచ్చేసింది. తర్వాత మాకు అప్డేట్స్ లేవు. ఇక్కడ కరెంటు పోయి సిగ్నల్స్ లేక తర్వాత ఏం జరిగిందో తెలీదు. ఇవాళకి ఖచ్చితంగా వారం రోజులు, పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం దాకా. ఇప్పుడు ప్రధానంగా మీ పరిశ్రమలో ఏమేమి తయారు చేస్తుంటారు? మేము బ్యాగ్స్ చేస్తాం, PP1 బ్యాగ్స్. దీనికి సంబంధించి రైసు, షుగరు, ఫర్టిలైజరు, ఫిష్ ఫీడు అన్ని దానికి ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్కి ఎక్కువ ఇస్తుంటాం. సో ఇప్పుడు ఈ ముడిసరుకు అంతా కూడా నీళ్ళలో నానిపోతూనే కనిపిస్తుంది. మళ్ళీ ఇది ఉపయోగపడుతుందా? అట్లాగే మెషినరీ పరిస్థితి ఏంటి? అసలు ఉపయోగపడదండి. మెయిన్గా కారణం ఏంటంటే చుట్టుపక్కల కెమికల్ కంపెనీస్ అయ్యేసరికి వాటర్ అంతా కంటామినేషన్ అయిపోయింది. పైగా ఇంక్ టెన్నర్స్, ఇంకు అన్నీ ఉండడం వల్ల సరుకు మొత్తం నానిపోయి బురద అయిపోయి కెమికల్ అయిపోయింది. అందుకే దేనికి పనికిరాదు. సరుకు అయితే పనికిరాదు. మిషన్లు వల్ల మనకు మెయిన్ ఏంటంటే మిషన్లు అనేది చాలా కాస్ట్లీ. అండ్ వేరే ఇంపోర్టింగ్ కూడా చేసిన మిషన్లు ఉన్నాయి. అవన్నీ లోపల సబ్మర్జ్ అయిపోయేసరికి ఏ పరిస్థితి అర్థం కావట్లేదు. ఇవాళే వచ్చాము, చూడాలి అసలు పరిస్థితి ఏంలా ఉందో ఏంటో అని. సో ఇది పరిస్థితి. ఇప్పటికైతే ఇంకా నీళ్ళలోనే ముంపున గురైన పరిస్థితి ఉంది. బురదను తొలగించే కార్యక్రమం పూర్తయితే వెంటనే ఇంజనీర్లతో మెషినరీ మొత్తం బాగు చేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ముడి సరుకు పూర్తిగా నీళ్ళలో మునిపోయి పాడైపోయిన పరిస్థితి కాబట్టి సో నష్టం అంచనాలు ఇవన్నీ కూడా తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. ముందైతే పరిశ్రమను మళ్ళీ పూర్తి స్థాయిలో రన్నింగ్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వీరు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.